నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ముందుగా శ్రేయోభిలాషులకు, వీక్షకులకు, ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నా టాపిక్ ఏంటంటే, మేము తరచు దాదాపుగా 2 నెలల నుంచి ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వీడియో చేయటం జరుగుతుంది. న్యూస్ గాని, అనాలిసిస్ గాని. అదేంటంటే ఉద్యోగులు, అలాగే పెన్షనర్ల సమస్యలపై. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వానికి వారి బాధను, అంటే ఎవరైతే ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో, బకాయిలు రాక అన్నీ కూడా మేము నివేదించడం జరుగుతుంది. దీనికి సంబంధించి తాజాగా లైవ్లు కూడా పెట్టాం. ఆ లైవ్లు పెట్టినటువంటి సందర్భంలో అనేక మంది కాల్స్ చేయటం, వారి ఆవేదన, బాధ అంతా కూడా చెప్పడం. అంటే ఒక ప్లాట్ఫామ్ దొరికితే మాకు హ్యాపీగా ఉంటుంది అనుకున్నటువంటి సందర్భంలో మీ ఛానల్ ఈ స్టాండ్ తీసుకోవడం అనేది అభినందించదగ్గ విషయం అని వారు తెగ ఫోన్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే సామాన్యుడి కష్టాలు, అలాగే వారు పడుతున్నటువంటి ఇబ్బందులు, వాటిని సమాజానికి తెలియచేయటం, అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి కూడా వివరించడం జరుగుతుంది. దానిలో భాగంగానే తాజాగా కోనసీమలో మా సిఎండి గారు, మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, మా టీం అంతా 2 రోజులు అక్కడ జర్నీ చేసింది. కొబ్బరి రైతుల కష్టాలను ప్రభుత్వానికి నివేదించింది. అతి తక్కువ రోజుల్లోనే వారికి ఒక రకమైనటువంటి సమస్యకు పరిష్కారం అనేది లభించిందని చెప్పాలి. వెంటనే ఆ యొక్క లైవ్లు, స్పెషల్ స్టోరీస్ చూసినటువంటి యంత్రాంగం అంతా కదిలింది. వారికి న్యాయం చేయటానికి ముందుకు వచ్చింది. అంటే అసలు సముద్రపు ఉప్పు నీరు రాకుండా ఎలా చేయాలి, ఏం చేయాలి, దానికి సంబంధించి నిధులు కూడా కేటాయించినటువంటి పరిస్థితి. అంటే మేము ఏదైనా సమస్యను టేకప్ చేస్తే ఆ విధంగా అది పరిష్కారం అయ్యే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు తాజాగా ఉద్యోగులు, అలాగే పెన్షనర్ల బాధలైతే వర్ణనాతీతం. మామూలుగా లేవు వారి సమస్యలు. ప్రతిరోజు కాల్స్. దానికి సంబంధించి నేను చేసేటువంటి అనాలిసిస్లో మా చైర్మన్ గారి నెంబరు వారిని పర్సనల్గా పెట్టడం, ఆ నెంబర్కు కాల్స్ చేసి మరీ అభ్యర్థిస్తున్నారు. సార్, మా బాధల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, మీరైనా మా సమస్యలు వినండి. వింటున్నారు, చాలా సంతోషం. దీనికి సంబంధించి మా వేదన కూడా తెలియచేయండి అని. దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు మా చైర్మన్ గారు. అదేంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్లు, ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వారికి న్యాయపరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవి కూడా అందట్లా. రిటైర్డ్ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటివి 3 నెలల్లో, 4 నెలల్లో, 5 నెలల్లో ఇవ్వాలి, కానీ ఇవ్వడం లేదు. దీనికి సంబంధించి జనవరి 25వ తేదీన, అంటే ఆదివారం వచ్చింది, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిటైర్డ్ ఎంప్లాయీస్తో ఒక ఆత్మీయ సమావేశం. వారి బాధలు, కష్టాలు, నష్టాలు, వేదన అన్నీ కూడా తెలుసుకుని దాన్ని లైవ్ ఇవ్వటం, ముఖ్యంగా ప్రభుత్వానికి ఇంకా వివరంగా తెలియజేసేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి అని మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి మీరంతా సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పటికే చాలా మాకు సహకరిస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ సమావేశానికి కూడా మీరు వచ్చి మీ బాధలను చెప్తే అది లైవ్లో మనం ఇంకా ముందుకు తీసుకువెళ్ళొచ్చు. దీనికి సంబంధించి మీరు 22వ తేదీ లోపు ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది దానికి సంబంధించి కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్, ఆ నెంబర్కు మీరు తెలియజేయచ్చు. ఖచ్చితంగా ఎవరు వస్తున్నారు ఏంటి అనేది వివరాలు మేము తీసుకున్నాక వేదిక అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీరు ప్రయాస భారం అనుకోకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్, అలాగే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా మీరు ఈ సమావేశానికి రావచ్చు. ఇక్కడ ఎవరిని కూడా మేము కించపరచాలనో ఏదో బురద జల్లే ప్రయత్నం చేయాలని మా ఆలోచన కాదు. మీ అందరితో ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయటం, వాటన్నిటినీ లైవ్ రూపంలో ప్రభుత్వానికి వివరించడం, తెలియజేయటం, ఇది బాధ్యతగా మేము పెట్టుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇంత దూరం మనకెందుకులే అని కాకుండా మీరంతా విజయవాడ రావటానికి ప్రయత్నం చేయండి. వేదిక
అనౌన్స్ చేయడం జరుగుతుంది. దాంతో వస్తే అందరూ మాట్లాడుకోవచ్చు, ఓపెన్గా బాధలు చెప్పుకోవచ్చు. తద్వారా అయినా ప్రభుత్వం స్పందిస్తుంది అనే ఒక ఆశ. దానికి సంబంధించి మీ వివరాలను వాట్సాప్ ద్వారా తెలియజేయాలని మనవి. ఎవరు కూడా డైరెక్ట్ కాల్స్ చేయొద్దు. 9539345345 9539345345 ఈ నెంబర్కు మీ వివరాలు, అంటే నేను వస్తున్నాను, ఫలానా నా పేరు, ఊరు, డిపార్ట్మెంట్ అన్నీ కూడా మీరు వివరంగా వాట్సాప్ పెడితే దానికి సంబంధించి ఎంతమంది వస్తున్నారు ఏంటి అనే దాన్ని బట్టి మేము ఆలోచించి దానికి తగ్గట్లుగా వేదికను మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ వెన్యూ అవన్నీ కూడా మళ్ళీ ఒక వీడియోలో నేను తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సామాన్యుడు పడుతున్నటువంటి బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తుంటే అవి పరిష్కారం అవుతున్నాయి. ఎన్నో చేసాం మేము అటువంటివి. తాజాగా చెప్పుకోవాలంటే కోనసీమ కొబ్బరి రైతుల కష్టాలు దాదాపుగా కోట్లాది రూపాయలు కేటాయించి ఆ సమస్యను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. ఆల్రెడీ వర్క్స్ కూడా మొదలైపోయాయి, జరుగుతూనే ఉన్నాయి యుద్ధ ప్రాతిపదికన. కాబట్టి రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు ఎంతో వర్ణనాతీతం, మాటల్లో చెప్పలేని విధంగా ఉన్నాయి. అనేక మంది కాల్స్ చేస్తూనే ఉన్నారు. నిన్న కూడా లైవ్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఇంకా లైవ్లో మాట్లాడలేని వారు మా సార్కి డైరెక్ట్గా కాల్ చేసి వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. దానికి సంబంధించి కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ మేము మాట్లాడతాం. సార్ నమస్తే, మీరు మీ పేరు ఎక్కడి నుంచి సార్? చెప్పండి, మీ సమస్య ఏంటి? నేను ఆర్టీసీలో పనిచేశానండి. ఓకే. 34 years. లాస్ట్ ఇయర్ జూన్ రిటైర్మెంట్. ఓకే. మాకు ఈ సరెండర్ లెవెల్ డబ్బులు ఆయన పోయిన గవర్నమెంట్ లో 2 DA అరియర్స్ లో మొన్న 24 జనవరి DA ఇచ్చాడు. ఇచ్చినట్టు ఇచ్చి మాకైతే 4 వదిలిపెట్టాడు. ఏప్రిల్లో 10%, ఆగస్టులో 30%, నవంబర్ 30%, 27 మళ్ళీ ఫిబ్రవరి 30% అని. మేము రిటైర్డ్ అయిపోయినాము, మాకు పింఛన్ లేదు. మాకు ఉండే పెన్షన్ పిఎఫ్ ట్రస్ట్ పెన్షన్. ఓకే. 3000 వస్తుంది మా పెన్షన్. గవర్నమెంట్ లో కలిపాడు జగన్మోహన్ రెడ్డి పోయిన గవర్నమెంట్. మాకేమి దాని మీద ఏం చెప్పకుండానే మేమంతా ఆశపడింది ఏంటంటే గవర్నమెంట్ లో కలిపితే మాకు వాళ్ళకు వచ్చేస్తాము 90% తేడా ఉండింది సార్ జీతము. అది అడవద్దనుకున్నాము. గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో పాటు మాకు కూడా అఫ్సార్లు పెంచేస్తామని ఆశపడ్డాము. ఆయన గవర్నమెంట్ లో అది కలిపిన తర్వాత మేము అంతా ఆనందపడి పాలాభిషేకం చేసాము. కానీ మాకు మిగిలిందంటే ఆశ నిరాశైంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అప్పుడు 27% ఐఆర్ ఇచ్చి 23% పెస్కిల్ చేశాడు. దాని మీద కొంచెం మనస్తాపదించాం అందరం కూడా, కార్మికులను కూడా. గవర్నమెంట్ లో ఆనందపడ్డా కూడా మేము కొంచెం నిరుత్సాహపడిపోయినాము. హెచ్ఆర్ఏ కూడా తగ్గిపోయింది. 20% ఉంటే 6% చేశాడు. కార్పొరేట్ దాంట్లో కూడా కోత. నెలకు 220 రూపాయలు కట్టింగ్ మాకు విహెచ్ఎస్ కార్డు మీద. ఆ కార్డు ఎత్తుకోకపోతే నాలుగు కొంత తగ్గింపగలది. దాంట్లో 10,000 నష్టపోయాను ఆ 4 ఏళ్ళ సర్వీస్ లో. ఆ కార్డు పెట్టిన వల్ల ఈ గవర్నమెంట్ వస్తే మేము అన్ని చేస్తాము, మీకు అన్ని హామీలు అన్ని నెరవేరుస్తాం, పాత ప్రకారం ఇస్తాము, మంచి పేసుకలు చేస్తామని చెప్పినందువల్ల అటు ఆర్టీసీ కార్మికులు కానీ అందరి ఎంప్లాయీస్ కూడా బాబు మాటలు నమ్మి, కుటుంబ మాటలు నమ్మి వేసాం ఓట్లు. 18 నెలలు అయిపోయింది, పూర్తయింది. ₹1 ఇవ్వలేదు. నాకు థైరాయిడ్ మొదలు ఆపరేషన్ చేసుకున్నాను. అప్పుడప్పుడు గుండెలు కూడా చెక్ చేసుకుని చెప్తాను డాక్టర్. ఒక అమ్మాయి మ్యారేజ్ చేయాలా, మా మిస్సెస్ కు గర్భకోశ వ్యాధి క్యాన్సర్, ఆయనకి రేడియేషన్ పెట్టించాను. ఆయనకి షుగర్, బీపీ అన్ని ఉన్నాయి. ఆయనకి నెలకు 2,000 ముందు అవుతున్నాయి. ఈ గవర్నమెంట్ అయితే ₹1 ఇవ్వలేదు. దాని మీద మా ఆక్రందం మీ ద్వారా తెలిసిపడదామని
తప్పకుండా సార్. మేము ఒక వేదిక కూడా ఏర్పాటు చేస్తున్నాం. రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ నెల 25వ తేదీన విజయవాడలో అందరు గ్యాదర్ అయితే ఆత్మీయ సమావేశం పెట్టుకొని దానికి సంబంధించి మీ బాధలన్నీ ప్రభుత్వానికి నేరుగా లైవ్ ద్వారా తెలియజేయాలన్న ఉద్దేశంతో మా చైర్మన్ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా మీరంతా మీకు మళ్ళీ వేదిక ఎక్కడ ఏంటి అనేది వివరంగా చెప్పడం జరుగుతుంది. మీలాంటి సమస్యలు ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీకు న్యాయం జరగాలి మేము కూడా కోరుకుంటున్నాం, ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం స్పందించి సానుకూలమైనటువంటి రీతిలో మీ సమస్యలపై ఫోకస్ పెట్టాలని మేము కూడా ఇప్పుడు ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనం వృద్ధా పెన్షన్ పెట్టుకుందామన్నా కూడా ఎంప్లాయీ చూపిస్తుంది, నీకు ఆధార్ కార్డు కొడతాను నేను, నీకు అది రాదంటున్నారు, రేషన్ కార్డు ఇవ్వండి రేషన్ కార్డు రాదంటున్నారు. పైగా గవర్నమెంట్ లో డబ్బులు లేవు అని మాట చెప్తున్నాను. గవర్నర్ గారు సీఎం గారు మొన్న జూలైలో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇద్దరు తక్కువ ఉంది సార్. అవును, వాళ్ళు పెంచుకున్నారు కదా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకు ఇవ్వరు, ఇవ్వరు కదా. అత్యాస పడదు మేము రావాల్సిన ఆడుతున్నాం కదా. అవునండి, అవును. అవన్నీ మాకు ఇస్తే మేము అందరపడతాం కదా. నాకు 24 జనవరి డిఏ ఒకటి రావాలా, జూన్ రిటైర్మెంట్ కాబట్టి ఆ ఒక్కటి అమౌంట్ నాకు 35,000 వస్తారు నాకు అరేస్తో పాటు. ఆ 35,000 రూపాయలు ఈ ఏప్రిల్ 10%, ఆగస్టు 30%, నవంబర్ 30%, 27 ఫిబ్రవరి 30% అంట. ఇది ఎక్కడ చేయాలి సార్ ఇది? ఈయన వచ్చేవాడు కంటే వాడికి ఇబ్బందిలే. వాడు జీపీఎఫ్ కలిసింది కాబట్టి కొడమంటూ అరేర్స్ మాకు ఇవ్వాల్సిందే 10 రూపాయలు తిరిగి చేసి మేము కొంచెం మాకు ఆరోగ్యం పెట్టుకుంటాం కదా. కాకుండా 4 వాయిదాలు పెడితే 35,000 రూపాయలే. ఇంకా మాకు రావాల్సిన అమౌంట్ పెద్ద అమౌంట్ ఎప్పుడు ఇస్తారు? సరే సార్, అందుకే మనం మీరంతా ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి రావాలి. జనవరి 25వ తేదీ ఆదివారం వచ్చింది. వేదిక ఎక్కడనేది విజయవాడలో చెప్తాం మీకు. అందరూ గ్యాదర్ అయితే ఆత్మీయ సమావేశంలో చర్చించి మాట్లాడి ప్రభుత్వానికి లైవ్ ద్వారా ఇవన్నీ మనం తెలియజేసే ప్రయత్నం చేద్దాం సార్. ఖచ్చితంగా మీలాంటి సమస్యల్ని మనం డిస్కస్ చేసుకుందాం. అక్కడ చేసి ప్రభుత్వానికి మా ఛానల్ ద్వారా ఒక మేము నివేదిక అనేది తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. మీ ఆవేదన అర్థమైంది, మీకు త్వరలోనే న్యాయం జరుగుతుంది, మంచి జరుగుతుందని మేము కూడా భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదని పరిస్థితి. అంటే ఏ రిటైర్డ్ ఎంప్లాయీని కదిపినా ఇదే రకమైనటువంటి విధానం. కొంతమంది మా చైర్మన్ గారితో మాట్లాడినటువంటి సందర్భంలో ఇవి ఉపయోగపడతాయని చెప్పి సార్ రికార్డ్ చేశారు. అవి కొంతమంది మాటలు వింటే చాలా బాధ అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా వారి అరణ్య రోదన వినే ప్రయత్నం చేయండి. ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. అందరిదా మీ పర్సన్ ఇది? అందరిది సార్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీకు ఇది హెల్త్ అసిస్టెంట్స్? మొత్తం అండి 730 కుటుంబాలండి. 730. ఇది మీ చింతలపూడి వరకు రాష్ట్రం అంతా? స్టేట్ అండి, మొత్తం ఏపీ స్టేట్ మొత్తం అండి. 730 కుటుంబాలు. 730 కుటుంబాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి. 730 హెల్త్ అసిస్టెంట్స్ ని తీసుకోండి, వాళ్ళు 5,000 సర్వీస్ చేశారు, ఎవరో ఒక 200 మంది ఎవరో డిమెరిట్ క్యాండిడేట్స్ ఉన్నారని చెప్పేసి వీళ్ళందరినీ ఎందుకు తీశారని చెప్పేసి ఆ కేసు సంవత్సరం నడిస్తే దాదాపుగా 13 నెలల నుంచి మేము బయట ఉన్నామండి. బయట ఉంటేనేమో అక్టోబర్ 28 జడ్జిమెంట్ ఇచ్చిందండి. అయితే ఇప్పుడు దాకా అది ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని ఏవో సాగదీస్తున్నారు సార్. దాదాపుగా 13 నెలల నుంచి ఎవరికి శాలరీస్ లేదు సార్. అందరూ హెల్త్ ఇష్యూస్. మీకు తెలియదే ఉందండి, అంత మెయింటెనెన్స్. ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నారు గవర్నమెంట్ కి? అవునండి, మేము చేస్తున్నామండి. ఇప్పుడు బయట ఉన్నామండి ప్రెసెంట్. సార్ నంబర్ 1 న్యూస్ ఛానల్ సార్. అవునవును, చెప్పండి సార్. నేను రిటైర్డ్ ఎంప్లాయీ సార్. ఏ డిపార్ట్మెంట్ లో పనిచేశారు? ఎడ్యుకేషన్ సార్. ఎక్కడండి, ఏ ఊర్లో? సార్ మీ గొంతు ఏంటంటే సుధాకర్ గారు కదా సార్ మీరు? అవును. మీరెవరు? మీరు ఓనర్ కదా సార్ నంబర్ 1 ఛానల్? అవును, చెప్పండి. మేము ఎప్పుడు చూస్తూ ఉంటాం సార్. సార్ నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను సార్. నేను 2020లో రిటైర్ అయ్యాను సార్. ఓకే. ఏ జిల్లా? ప్రకాశం జిల్లా సార్. ఓకే అండి. అన్ని వచ్చినాయి సార్ నాకు. అంటే ఒక్క ఈఎల్ తప్ప మొత్తం వచ్చినాయి సార్. ఆ ఈఎల్ఏ 8,90,000 సార్. ఏమంటున్నారు మీ వాళ్ళు అడుగుతుంటే?
వాళ్ళు ఇస్తారంటున్నారు సార్. వాళ్ళు అసలు అంతకుముందు గవర్నమెంట్ లో ఇస్తారన్నారు, వాళ్ళు ఇవ్వలేదు, మళ్ళీ వీళ్ళు ఇవ్వలేదు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది మీకు? 5 సంవత్సరాలు సార్. ఓకే ఓకే. సార్ నమస్తే సార్, నాగరాజరావు సార్, పెన్షన్ ఉంది. పెన్షనర్ ఏ ఊరు నుంచి అండి? కడప సార్. కడప. ఏ డిపార్ట్మెంట్ మీరు? మెడికల్ అనేది సార్. ఏ డిపార్ట్మెంట్ అండి? హెల్త్ హెల్త్. సార్. ఎప్పటి నుంచి రావాలి పెన్షన్ మీకు? నేను జూన్ లో రిటైర్డ్ అయ్యాను సార్, లాస్ట్ జూన్. లాస్ట్ పోయిన సంవత్సరం జూనా? 25 జూన్. ఇంతవరకు ఒక కమ్యూనికేషన్ తప్ప ఏమీ రాలేదు ఎవరు మీ ఇమీడియట్ ఆఫీసర్ ఎవరిని కలుస్తున్నారు మీరు వెళ్ళి? సార్. ఇమీడియట్ అంటే డిఎండిషన్ సార్. మాకు డిఎంహెచ్ ఏమంటున్నాడు? బడ్జెట్ వస్తే వస్తుందంట సార్. అంటే బడ్జెట్ లేదు ఏమంటాడు? కదా, బడ్జెట్ లేదు, బడ్జెట్ వస్తే వస్తుందంట. ఎవరికి రాలేదు. మరి ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు? మీ న్యూస్ చూసంటే కొంచెం యథార్థంగా ఉన్నాయి కాబట్టి ఫోన్ చేశాను సార్. ఇంతవరకు అదే మిగతావన్నీ ఫేక్ గా వస్తున్నాయి వాట్సాప్ లో. అందుకనే మేము డే బై డే లైవ్ పెడతాము. లైవ్ లో దాని నుంచి మీరు చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎవరైతే ఇబ్బందులు చెప్పుకున్నారో వాళ్ళందరి ఒక ఫైల్ తయారు చేస్తున్నాం. చేసి అవన్నీ కన్సర్న్ సీఎం గారికి, ఆర్థిక మంత్రికి, మీ హెల్త్ మినిస్టర్కి, ఆఫీసర్స్ కి సెట్ పంపించి మళ్ళీ మేము దాన్ని ఫాలోఅప్ చేస్తాం. నా పేరు రహమతుల్లా సార్, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. రామతుల్లా గారు, ఏ డిపార్ట్మెంట్ మీరు? టీచర్ గా రిటైర్డ్ అయినాను సార్. టీచర్ గా ఎప్పుడు రిటైర్ అయ్యారు? 2024 మే సార్. వెరీ గుడ్. నేను మీ సమస్య చెప్పండి టీచర్ గారు. సార్, లీవ్ ఎన్కాష్మెంట్ రావట్లేదు సార్. ఇంతవరకు సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం నుంచి లీవ్ ఎన్కాష్మెంట్ రావట్లే. మిగతా పిఎఫ్ గిఎఫ్ అన్ని వచ్చినాయా? అన్ని వచ్చినాయి సార్. ఏమంటున్నారు అడుగుతుంటే? ఏం సార్, సమాధానం కూడా లేదు. ఏందో అసలు 2024 నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకి ఒక్కరికి కూడా లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వలేదు సార్. ఆ పెన్షన్ మీద బతకాల్సి వస్తుంది. నా మిస్సెస్ డయాలసిస్ పేషెంట్. ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం సార్. డిఏ లివర్ ఒక్క డిఏ ఇచ్చి పండగ చేసుకోమంటారు. మీకు మొత్తం 9 లక్షలు రావాలి సార్ నాకు. 9 లక్షలు సంవత్సరం నుంచి పెండింగ్ గా ఉన్నారు. సంవత్సరం దాటిపోయింది సార్. ఇంకా సంవత్సరం అయింది, 1.5 సంవత్సరం అయింది. మీ ఆఫీసర్స్ అడిగితే ఏం చెప్తున్నారు? ఏం చెప్తుంది, వాళ్ళు గవర్నమెంట్ సిఎంఎఫ్ఎస్ కి వీళ్ళు డబ్బులు పంపిస్తే కదా మనకేసేది. గవర్నమెంట్ పట్టించుకోవటం లేదు. నాకు వదిలేసేయండి అంటున్నాడు కానీ మొన్న అంత సతంగం చేసి అంతసేపు కూర్చోబెట్టి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అని మళ్ళీ మంత్రులు, చీఫ్ సెక్రటరీస్ అంతా మాట్లాడి మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికి పోతే ఒక్క డిఏ ఇచ్చి నాకు వదిలేసేయండి నేను చూసుకుంటాను అన్నాడు. ఏం చూసుకుంటున్నాడు సార్? ఏమి లేదు సార్, జగన్ బాటల్లోనే నడుస్తున్నాడు సార్. మేము ఎగిరెగిరి వేసాం సార్. ఏదో చంద్రబాబు నాయుడు వస్తే మాకు న్యాయం జరుగుద్ది అని అనుకున్నాం సార్ మేము. అట్లాంటిది ఎంత అన్యాయం జరుగుతుందంటే అసలు ఒక డిఏ ఏంది సార్ ఇచ్చేది? 24 సంవత్సరం జనవరి డిఏ ఇచ్చాడు, జూలై ఇది లేదు, 25 2 పోయింది, మళ్ళీ జనవరిది కూడా వస్తుంది, మళ్ళీ 4 డిఏలు అవుతాయి. మీరు ఇరిగేషన్ సార్. ఇరిగేషన్? అవును సార్. పోయిన డిసెంబర్ 24లో రిటైర్డ్ అయిపోయినాను, 31 సార్. మీ సమస్య చెప్పండి రెడ్డి గారు. అదే సార్, ఇంకా ఏమి రాలేదు డబ్బులు అట్లా. ఏమైనా పట్టించుకునే వాళ్ళే లేరు, మా నాయకులు సరిగా లేరు. ఎంత రావాలి డబ్బులు మీకు సార్? ఎంత రావాలి అమౌంట్ గవర్నమెంట్ నుంచి? ఎంత సార్? లీవ్ ఎన్కాష్మెంట్, గ్రాడ్యుయేటీ అన్ని రావు సార్. ఆర్ఇయర్స్ బిల్లులు మొత్తం సార్, జిఐఎస్ అన్ని అట్లే ఉండే సార్. ఏమి రాలేదు. సుమారుగా ఎంత రావాలి మీకు? సుమారుగా సార్ ఒక 30-35 మధ్యలో రావాలి సార్. 30 లక్షలు రావాలి. అవునవును సార్. ఏ ర్యాంకులో రిటైర్ అయ్యారు మీరు సార్? ఏ ర్యాంకులో? ఏ ర్యాంక్ సార్? అదే సార్, చిన్న ఇది సార్, మన అటెండర్ క్యాడర్ లో రిటైర్డ్ అయింటాము. మరి మీ 35 లక్షలు రావాలంటే సంవత్సరం అన్నది మీ అధికారులు ఏమంటున్నారు? ఏం సార్, ఏ బిల్లులు పంపించినారు అట్లా. బిల్లు పంపించారు, రావట్లేదు అంటున్నారు. అంతే సార్, వచ్చే వరకు ఫండ్ రావాలంటారు. ఇదండి పరిస్థితి. అంటే వారి కష్టాల మీద కానీ, వారి బాధలు కానీ, నష్టాలు దేని మీద కూడా ప్రభుత్వం స్పందించట్లేదు, ఆలోచన చేయట్లేదు అనేది వారి ఆవేదన. ఉద్యోగ సంఘ నేతలు
వారు అసలు ఏమీ పట్టించుకోవట్లేదని చెప్పి తీవ్రమైనటువంటి విమర్శలు, ఆరోపణలు వారి మీద. అందుకే వీటన్నిటికీ మీద మనం అన్నీ కూడా డిస్కస్ చేసి ప్రతి ఒక్కరి ఆవేదన, బాధ, వారి యొక్క అన్నీ కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దామనే జనవరి 25వ తేదీన ఈ సమావేశం, ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది. మీరంతా మరొకసారి నా విన్నపం, మీరు విజయవాడ రండి, మీకు వేదిక ఎక్కడ అనేది చెప్తాం. ఎవరెవరు వస్తున్నారో జనవరి 22 తేదీ సాయంత్రం 5 గంటల లోపు వివరంగా మీరు డీటెయిల్స్ పెడితే ఖచ్చితంగా మీకు వేదిక అనేది మేము కాంటాక్ట్ అయ్యి మీకు చెప్పడం జరుగుతుంది. 9539345345 ఈ నెంబర్ నోట్ చేసుకోండి. కింద స్క్రోలింగ్లో కూడా మీకు నెంబర్ డిస్ప్లే అవుద్ది. ఆ నెంబర్కు మీ వివరాలన్నీ పెట్టొచ్చు. మనం ఒక అడుగు ముందుకు వేయాలి. ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య ఉన్న చోటే సామాన్యుడి చేతుల సామాజిక స్థరం నెంబర్ 1 న్యూస్ ఉంటుంది. కాబట్టి మనం అంతా కూడా కలిసి రావాలని మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరినీ. దీనికి సంబంధించి కొంతమంది వీడియోస్కి పెడుతున్నటువంటి కామెంట్స్ నేను తరచూ చదువుతున్నాను, మరొకసారి చదివే ప్రయత్నం చేస్తా. నాయకులు ఎవరు పోరాటం చేయలేరు, సంఘాల నుండే కొత్త నాయకులు రావాలి. నెంబర్ 1 టీవీకి ధన్యవాదాలు. పోయిన ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగులను పట్టించుకోకుండా పోయింది. సార్, కుండలో అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు చూస్తే చాలు. ఇన్ని చెప్పినా, ఎన్ని మీటింగులు పెట్టినా పై సామెత సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ అగ్రికల్చరర్ మార్కెటింగ్ పెన్షనర్. నియర్లీ 200 months డిఆర్ ఎరియర్స్ పెండింగ్. క్యాన్సర్ పేషెంట్ నాట్ గేవ్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్. ఎంప్లాయీస్ రిసీవ్డ్ డిఏ ఎరియర్స్ బట్ నాట్ గేవ్ టు పెన్షనర్స్. సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పు కాదు, కానీ జీతాలే సరిగ్గా ఇవ్వలేనప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్లు ఎందుకు? సార్, పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఆ ఫలితాలను అనుభవించకుండానే చనిపోతున్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ను పట్టించుకోరా విద్యాసాగర్ అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, యువర్ సపోర్ట్. యు ఆర్ ది ఓన్లీ ఛానల్ వాయిసింగ్ ద గ్రీవెన్సెస్ ఆఫ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. థ్యాంక్ యూ. ఇలా సార్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఛానల్. మీ ఛానల్లో మా గోడు వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు. ఉద్యోగ సంఘాలలో సింహాలు తెలంగాణ వైపు ఉండిపోయారు. వెనుకనుక నడిచే ద్వితీయ శ్రేణి నాయకులు ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా నాయకత్వానికి తాయిదాలు ఆశ చూపి ఉద్యోగులను మోసం చేస్తున్నారు. ఈ విషయంలో రోజుకొకటి చొప్పున ఏర్పడుతున్న కుల రాజకీయ సంఘాలు ప్రభుత్వానికి అమ్ముడు పోవడంలో ముందున్నాయి. నాకు తెలియక అడుగుతున్నా సార్, ఇన్ని సంఘాలు అవసరమా? వాళ్ళు బాగుపడటం కోసమే. అసలు ఆగస్టు 2024లో రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ ఇంతవరకు జమ కాలేదు. మరి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? ఊరికే డబ్బా కొట్టుకుంటూ పోవడం తప్ప ఏమీ ఉపయోగం కనిపించట్లేదు. అంటే ప్రతి ఒక్కరి ఆవేదన, వారి ఆక్రందన ఇలాగే ఉంది. కొంతమంది కాల్స్ చేసి ఏడుస్తూ మాట్లాడుతున్నారు. సరే, ఎవ్వరూ పట్టించుకోవట్లే మా బాధల్ని. మీ ఛానల్ ద్వారా మాత్రమే తెలియజేస్తున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు. అందుకే వారు విపరీతమైనటువంటి కాల్స్, రిక్వెస్ట్ చేస్తున్నారు, అభ్యర్థిస్తున్నారు, సార్ మా గోడు వినిపించండి అని. అందుకే ఈ వేదిక ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం. నాతో మాట్లాడి దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయండి. జనవరి 25వ తేదీన ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకుందాం. వారి బాధల్ని, కష్టాలని నేరుగా లైవ్ ద్వారా మనం ప్రసారం చేద్దాం. కూటమి ప్రభుత్వం అప్పటికైనా స్పందిస్తుందేమో. వారి బాధల్ని, కష్టాలని తీర్చడానికి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు నెరవేర్చాలి. మరి అవి చేయకపోగా పెరిగిపోతున్న బకాయి, దాని గురించి మాట్లాడట్లా. వారిని పట్టించుకునేవారే లేరు. కాబట్టి మనమే వారి తరపున పోరాటం చేద్దాం అన్నారు మా చైర్మన్ గారు. దానికి సంబంధించి మీ యొక్క వివరాలన్నీ కూడా కింద స్క్రోలింగ్లో వస్తున్నటువంటి నెంబర్కు తెలియజేయండి. 22వ తేదీలోపు మీరు చెప్తే దానికి సంబంధించి మనం వేదిక ఏర్పాటు చేసుకుందాం. ఎక్కడనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంటే వచ్చేటువంటి వారికి సంఖ్యను బట్టి మీరు శ్రమ అనుకోకుండా, ప్రయాణం ఇబ్బంది పడకుండా మీరు వస్తే మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేమే మొత్తం అంతా ఓపెన్గా మాట్లాడుకుని దాన్ని, మీ ఆవేదనను తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేయడమే కాదు, ఆ సమస్యకు పరిష్కారం దొరికే వరకు సామాజిక బాధ్యతగా మీడియాలో ఒక కీలకమైనటువంటి రోల్ పాత్ర పోషించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అందరూ రావడానికి ప్రయత్నం చేయండి. అమ్మ, అంత దూరం ఎక్కడికి వెళ్తాంలే, మనకెందుకులే అనుకోవద్దు.
దయచేసి అందరూ రావాలి, రిటైర్డ్ ఎంప్లాయీస్. అలాగే వారి తరపున మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరు రావచ్చు. ఖచ్చితంగా దీన్ని మనం సక్సెస్ చేద్దాం. తద్వారా ప్రభుత్వం స్పందిస్తుంది అనే ఒక ఆశ. కాబట్టి మీరంతా ఆ రోజు వేరే పనులేం పెట్టుకోకుండా దయచేసి 25వ తేదీ జనవరి ఆదివారం వచ్చింది, ఆ రోజు నోట్ చేసి పెట్టుకోండి. విజయవాడ వెళ్ళాలి. నెంబర్ 1 న్యూస్ ఆధ్వర్యంలో మన బాధను మనం చెప్పుకుందాం, మన ఆవేదనను మనం వివరంగా చెప్పుకుందాం అనేది. దీనికి సంబంధించి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మాకు ఇలాగే ఉండాలి. దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యలపై మేము పోరాటం చేస్తాం, ఉద్యమిస్తాం. ఆ నాయకుడు మాట్లాడట్లేదు, ఈ నాయకుడు మాట్లాడట్లేదు, ఉద్యోగ సంఘ నాయకులు వేస్ట్, వరస్ట్ అని అందరికీ తెలిసినటువంటి విషయమే. వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు, వారు చేయట్లేదు అని మనం అనుకోకూడదు. కానీ అంతంత మాత్రంగానే ఉన్నాయి. మీ ఆవేదన అదే కదా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కోసం మీరు రెడీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.